అస్మద్గురుభ్యో నమః. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భాషా బంధం గురించి తెలుసుకుందాం. మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ, మా కన్న తల్లికి మంగళారతులు అంటూ శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు రచించిన ఈ పాట తెలుగు వారందరికీ చిరపరిచితమే. విన్న ప్రతి వారికి తన్మయత్వంతో పాటు వారి పాఠశాల రోజులు కూడా తప్పక గుర్తుకొస్తాయి. తెలుగు నేల, ప్రకృతి, సంస్కృతుల వైభవాన్ని కన్నులు కట్టినట్లు చూపిస్తుంది. ఒకంత ఆనందం కూడా మరి గర్వంగా అనిపిస్తుంది. అయితే కాలక్రమంలో తెలంగాణ, ఆంధ్రాలుగా వేరుపడిన తెలుగు మాతృభాషగా, తెలుగు తల్లి ముద్దుబిడ్డలుగా ఎప్పటికీ విడదీయలేని భాషాబంధంలో బంధింపబడి ఉన్నారు అన్నది అక్షర సత్యం. అన్నదమ్ములు వేరుపడిన తల్లి ఒక్కటే, మన తెలుగు తల్లి ఒక్కటే అని గుర్తించాలి. అమ్మను ప్రేమించడం, అభిమానించడం, పోషించడం మన కర్తవ్యం. ప్రాంతీయతను పక్కన పెట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెలుగులు చిందించాలి. ఆత్మీయత బంధాన్ని ఇంకా పెనవేసుకోవాలి. వేరుపడిన రెండు తెలుగు రాష్ట్రాలు తమ తమ ప్రత్యేకతలు చాటుకుంటాయి. ఇది మన సాంస్కృతిక వైభవాన్ని, విశిష్టతలను పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. తెలంగాణకు హైదరాబాద్ ఆణిముత్యంగా, వరంగల్ సాంస్కృతిక సమాహారంగా, యాదాద్రి ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచింది. బతుకమ్మ, బోనాల విశిష్టతలు అబ్బురపరుస్తాయి. జానపదము, నిర్మల్ బొమ్మలు ఇక్కడ విశిష్టతలుగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఆశాకిరణంగా వెలుగుతుంది. విశాఖ విశాల సాగరమై, తిరుపతి తిరుగులేని వైభవంతో వెలుగుతున్నాయి. సంక్రాంతి సంబరాలు, కోడి పందాలు తెలుగు లోగిళ్లుగా వెలుగొందుతున్నాయి. కూచిపూడి నృత్యము, కొండపల్లి బొమ్మలు అజరామరం అవుతున్నాయి. తెలంగాణ భాషలోని యాసకు ఆంధ్ర వారి అభిమానం ఇప్పుడిప్పుడే ఊపిరిలాడుతుంటుంది. ఆంధ్ర వారిని ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ హక్కును చేర్చుకుంది. ఒకరి సంస్కృతి సంప్రదాయాల్ని మరొకరు అభిమానించి, ఆహ్వానించి, ఆదరించినప్పుడే సంస్కృతులు పరిఢవిల్లుతాయి, మనగలుగుతాయి. భిన్న రాష్ట్రాల ఏకత్వాన్ని చాటాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది, ఎప్పటికైనా ఉంది. సుస్వరాల తెలుగు, నవరసాల తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తమయ్యేలా దేశ భాషలందు తెలుగు లెస్స, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్న శ్రీనాథ కవి సార్వభౌముని మాటల్ని తెలుగు మాటలుగా మిగల్చక ఆ కీర్తి ప్రతిష్టలను తెలుగుకు ఆపాదించాలి. కృష్ణశాస్త్రి కవితల, కృష్ణవేణి పొంగుల, పాలల, తేనెల దేశ భాషలందు లెస్సగా తీపి తీపి తెలుగు, ఇది తేట తెలుగు అన్న పాట విన్నప్పుడు తెలుగు భాష తీయదనం ఆస్వాదిస్తున్న అనుభూతి కలుగుతుంది. తెలుగు భాష గొప్పదనాన్ని ఎందరో కవులు, మహానుభావులు అద్భుతంగా వర్ణించారు. గాయకులు పాడారు, నృత్యకారులు నర్తించారు. దేశ భాషలను తెలుగు లెస్స అని చాటారు. ఆ వారసత్వాన్ని పుచ్చుకున్న మనము తెలుగు భాషలో భాషిస్తూ, తెలుగు సంస్కృతుల్ని పెనవేసిస్తూ, పోషిస్తూ మన పిల్లలకు కూడా చేరేలా చూడవలసిన అవసరం ఉంది. ఎంతైనా పండు తిన్నప్పుడే కదా దాని మాధుర్యం తెలుస్తుంది. అలాగే మన తెలుగు భాష మాధుర్యం కూడా భాష యొక్క వాడుకతోనే తెలుస్తుంది. అందుకే ఏ మాధ్యమం చదివినా తెలుగు భాష జ్ఞానం కోసం తెలుగు పాఠ్యాంశం తప్పగా ఉండాలి. ప్రస్తుతము ప్రపంచ తెలుగు మహాసభలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మన తెలుగు వెలుగుల్ని నెమరు వేసుకుంటూ తెలుగు భాష సేవకులను, సాహితీవేత్తలను స్మరిస్తూ, తెలుగు వైభవాన్ని దర్శిస్తూ, తెలుగు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, తెలుగుకు భవిష్యత్తు కల్పిస్తూ, తెలుగు వారంతా ఒక్కటిగా నడుస్తూ, పాడి పంటలతో అభివృద్ధితో పదంలో చలిస్తూ ఉండాలని, మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ, మా కన్న తల్లికి
మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొర్లుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. శ్రీకృష్ణదేవరాయల వారు కూడా తన సాహితీ సమరాంగణ చక్రవర్తిగా పేరుగాంచి ఆముక్తమాల్యద అంటే గోదాదేవి తాను ధరించి విడిచిన పూమాలను రంగనాథునికి సమర్పించినది అన్న విషయాన్ని ఆముక్తమాల్యద అన్న గ్రంథాన్ని తెలుగు భాషలో ఆవిష్కరించారు. ఇది తెలుగు భాషకున్న గొప్పతనం. హరి ఓం తత్సత్.